అమరావతిలో రెండవ రోజు అధికారుల సదస్సు కొనసాగుతోంది. స్వచ్ఛాంధ్ర, ఎకనామీ, ఐటీ, ఆదాయార్జన శాఖలపై చర్చిస్తున్నారు. ఇవాళ డీజీపీ, జిల్లా ఎస్పీలతో సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమావేశం కానున్నారు. లా అండ్ ఆర్డర్స్ పై కూడా జిల్లా ఎస్పీలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలోని కీలక కేసులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే సీఎం చంద్రబాబు ఈ సదస్సులో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సార్తో చైర్మన్ సార్తో కూడా మాట్లాడారు సార్. వాళ్ళు కొంచెం అది తగ్గించి, లేదు అంటే ఆన్ లీజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడిగితే ఇమీడియట్గా అది మనము టేకప్ చేయడానికి ఈజీ అవుతుంది సార్. పీయూష్ సారీ యువరాజ్ ఇమీడియట్గా చేసేయండి. విల్ గెట్ ఇట్ డన్. విల్ ఇష్యూ ఆర్డర్. సార్ కోనసీమ సార్ మా దగ్గర సార్ ఇప్పుడు రోడ్స్ అండ్ సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ ఏవైతే వేస్తున్నారు సార్, ఎవ్రీ 5 అట్లీస్ట్ 3-4 ఇయర్స్కి డ్యూ టు హెవీ రైన్స్, క్లే, సాయిల్స్ వల్ల కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి సార్. సో రిపీటెడ్గా మెయింటెనెన్స్ వస్తుంది సార్. సో వాట్ వీ హ్యావ్ ఆస్క్డ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి, వీ హ్యావ్ ఆస్క్డ్ ప్రపోజల్ సేయింగ్ దట్ అట్లీస్ట్ మాకు ఎస్టిమేట్స్లో కవర్ మ్యాట్స్ ఇంక్లూడ్ చేస్తే సార్, అండ్ 4 layers ఆఫ్ రోడ్లో సెకండ్ లేయర్ పైన కాయర్ మ్యాట్ వేస్తే 700 GSMతో ఉన్న ఓవెన్ కాయర్. సో అట్లీస్ట్ 4 to 5 years దాని యొక్క లాంజివిటీ పెరుగుతుంది సార్. సో ఎస్టిమేట్స్ వేస్తే 7 to 8 lakhs ఎక్స్ట్రా అవుతుంది సార్. 1 kilometer బీటీ రోడ్కి 75 లక్షలు అవుతాయి. ఇప్పుడు మరి యాడ్ చేస్తే ఒక 9 lakhs ఇంక్రీజ్ అవుతుంది NREGSలో. సో బీటీ రోడ్స్ కూడా ఒక 9 lakhs అంతే వస్తుంది సార్. సో అది ఈఎన్సీ గారికి అండ్ సెక్రటరీ గారికి పెట్టాము సార్. అది ఒకసారి కన్ఫర్మేషన్ చేయండి కంపల్సరీ. ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోనసీమ, గోదావరి జిల్లాలో ఇది చాలా అవసరం. యూ గెట్ ఇట్ డన్. యా, సో జియో టెక్స్టైల్ పర్మిషన్ అనేది చూస్తాం. ఓకే. ఫైనల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ది మనం ఒక ఉద్యమంగా చేస్తున్నాం. ఇప్పుడే కృష్ణ చెప్పినట్టు నాకు 30 ఏళ్ళ నుంచి అనుభవం. ఫస్ట్ టైం నేను సింగపూర్కి వెళ్ళి సింగపూర్లో ఏం చేస్తున్నారో చూసి ఒక నైట్ అంతా స్టడీ చేశాను. అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాం. అది అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను కూడా పెట్టింది. అదే ఫస్ట్ టైం అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను పెట్టి పర్ఫెక్ట్గా చేశాం. ఆ రోజుల్లో హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లీన్ సిటీ ఇన్ ఇండియా. అది అయిన తర్వాత మనం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టి రెగ్యులర్గా చేశాం. పచ్చదనం, పరిశుభ్రం, ఈ కార్యక్రమాలన్నీ పెట్టి చేశాం. తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను. ఆ రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం నాకు ఇచ్చాడు. దానిపైన ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి. ఇక్కడ మీరు చేయాల్సింది స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు, స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెసే మారాలి. ఈ వైలెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం. ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేసాం. బాడీ, మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం. చాలామందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది, ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు. దే ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది, రోడ్డు మాత్రం వేరే వాళ్ళది. ఈరోజు ఇండ్లు కొన్ని పాష్ హౌసెస్ ఉంటాయి. పాష్ హౌసెస్ పక్కన డస్ట్బిన్స్ ఉంటాయి. మొత్తం అక్కడే కుక్కలు, ఇవన్నీ పందులు, ఇవన్నీ చాలా ఎక్సర్సైజ్ చేసాం ఈ ఆస్పెక్ట్లో. పోతూ పోతూ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్లో చెత్త అంతా వేసేవాళ్ళు. డ్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయేటివి. అక్కడి నుంచి వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ వాటర్ అంతా ఇళ్ళపైన వచ్చేది. చాలా ట్రావెల్ చేసాం దీంట్లో, కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇందులోనే మనం డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు హ్యాపీ సండే కూడా పెట్టాం. హ్యాపీ సండే పెడితే సండే వచ్చి వాళ్ళకు తెలిసిన టాలెంట్స్ అన్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళు. ముగ్గులు వేసేవాళ్ళు, ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకొచ్చి, పెయింట్లు తీసుకొచ్చి పంచేవాళ్ళు. వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ అంతా కూడా ఎగ్జిబిట్ చేసి హ్యాపీ సండేలో సాంగ్స్ పాడేవాళ్ళు. చాలా బ్యూటిఫుల్గా. అంటే మనిషి రాత్రి అంతా మీకు గుర్తుపెట్టుకోవాలి, వారం అంతా పనిచేసిన తర్వాత స్ట్రెస్ బరస్ట్ ఉండాలి. ఇప్పుడు లాఫింగ్ సొసైటీలు వచ్చాయి, నవ్వు షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయి. ఎక్కువ అరిస్తే ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోతామని ఇలాంటి వేరియస్ యాంగిల్స్ వస్తున్నాయి. కమ్యూనిటీ కలవడం కూడా చాలా అవసరం.
ఒకప్పుడు ఊర్లో ఎందుకు జాతరలు చేశారు? ఒక గ్యాదరింగ్, దాంతో ఒక హ్యాపీనెస్, ఒక స్ట్రెస్ బరస్ట్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అన్నీ తగ్గిపోతున్నాయి. ఇది కూడా ఈ కమ్యూనిటీలు కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేపు జరిగే స్వచ్ఛత హై సేవ బీ క్లియర్ 17 నుంచి 2 వరకు మీరు చేస్తున్నారు. మీరు చేసినట్టుని అప్గ్రేడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు అవార్డ్స్ రావడానికి ఏమేం కావాలో అవన్నీ అవసరం, అది కూడా మీరు చేయండి. అదే సమయంలో సర్క్యులర్ ఎకానమీ పాలసీ ఇంకా ఏదైనా మార్పులు ఉంటే కూడా తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం. 5 జూన్